ఈరోజు నేను చెప్పబోయే తంత్రము వచ్చే అమావాస్య రోజు 6వ తారీఖు ఎవరైతే చేసుకుంటారో వారికి ఎవరినైనా ఆకర్షించుకునే శక్తి అనేది వస్తుంది. ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇది మంచి తంత్రం, కానీ వేళల్లో ఏ వేళ పడితే ఆ వేళల్లో చేస్తే ఫలితం అనేది మాత్రం ఉండదు. ఎవరైనా మీకు కావలసిన వారు, మీకు ఇష్టమైన వారు మీతో మాట్లాడకపోయినా వాళ్ళు మీతో మాట్లాడాలంటే అమావాస్య రోజు ఈ తంత్రాన్ని చేసుకుంటే మీతో మాట్లాడతారని, వాళ్ళు మీతో మాట్లాడతారు, వారు కూడా మీతో మాట్లాడతారు, మీతో బాగుంటారు. మీరు ఇష్టపడిన వ్యక్తులు, భార్యాభర్తలు ఎవరైనా సరే దూరమై ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు దూరమైన వాళ్ళు కానీ కలుసుకోవటానికి దూరమై, చానాల నుంచి దూరం అయ్యి ఒకళ్ళు విడిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దగ్గరయ్యి కలుసుకోవటానికి ఈ తంత్రము బాగా పనిచేస్తుంది. కాబట్టి జూన్ 6వ తారీఖు అమావాస్య రోజు మిస్ చేయకుండా ఈ తంత్రాన్ని గనక చేసుకుంటే ఎవరైనా సరే మీ వశం చేసుకోవచ్చు. ఇప్పుడు తంత్రంలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమైంది. మధ్యలో కట్ చేశారనుకోండి ఏం అర్థం కాదు. దీన్ని ఏమంటే ఇదిగో ఉన్నాయి చూడండి, ఇగో ఆకులు, ఈ ఆకులు ఉండే చూడండి. ఇది పల్లేరుగాయ చెట్టు ఉంటుందండి. పల్లేరుగాయలు ఇళ్ల మధ్య కానీ ఎక్కడ పడి రోడ్లు పక్కన కానీ ఉంటాయి. పల్లేరుగాయ చెట్లు ఉంటాయి, మీకు తెలుసు. పల్లేరుగాయలు అంటేనే మీకు తెలిసిద్ది, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. పచ్చగా ఇంతంత ఉంటాయి అండి, ముళ్ళుగా ఉంటాయి చెట్లు. కాయలు ఇంతంత ఉంటాయి, అది పల్లేరుకాయల చెట్టు అంటారు. అది ఎక్కడైనా దొరికిద్ది. ఆ పల్లేరుకాయల చెట్టు అంటారు దాన్ని. ముళ్ళతో ఉంటాయి కాయలు, పెద్ద కాయలుగా ఉంటాయి. పల్లేరు కాయలు ఎక్కడైనా ఉంటుంది, ఆ చెట్టు ఎక్కడైనా ఉంటుంది. ఈ చెట్టు అమావాస్య రోజు ఈ తంత్రాన్ని ఈ చెట్టుతో ఎవరైతే చేసుకుంటారో కోరుకున్న వ్యక్తి దక్కుతారు. ఉపయోగపడే వీడియోనే మీరు చేసుకోకపోవటం వల్ల ఈ వీడియో ఉపయోగపడిద్దండి. ఒక్కొక్కరు పట్టినట్టుంటారు కదా, వీటి ఉపయోగించుకోకుండా ఒక్కోసారి వదిలేస్తూ ఉంటారు. మీరు ఉపయోగించుకోకపోవటం వల్ల కొన్ని సక్సెస్ కాకపోవచ్చు. దీనిని తప్పకుండా చేసుకోండి, 100% ఫలితం ఉంటుంది. ఏదైనా సరే మంచిగా చేసుకొని ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా మీరు తప్పకుండా చేసుకుంటే ఫలితం అనేది వస్తుంది. ఇది ఈ సమయంలో కలిసి వచ్చింది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. ఈ టైంలో వీడియోలో మీరు చూసిన తంత్రము చేసుకోవాలంటే ముందుగానే మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఈ చెట్టు దొరికిద్దో లేదో మీరు పక్కన ఆడన్న పక్కన అమ్మటే అక్కడ ముందు చెట్టు చూసి పెట్టుకోండి. పల్లేరుగా చెట్టు చూసుకుంటే ఈజీగా ఉంటుంది పని చేసుకోవడానికి. ఈ తంత్రము ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఇది ఎలాంటి వారికి ఉపయోగపడుతుందంటే, మీరు పనిచేసే చోట అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఉద్యోగంలోంచి తీసేసినా కానీ, ప్రేమించుకున్న వ్యక్తులు కలిసి ఉండి మళ్ళీ విడిపోయి మోసం చేసుకున్నప్పుడు కానీ, భార్యాభర్తలు కలిసి ఉండి ఒకరిని ఒకరు గొడవపడి ఒకరితో ఒకరు విడిపోయినప్పుడు, వారు ఎంతకు మీతో మాట్లాడినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. అలాగే బంధువులు విడిపోయినప్పుడు కలిసి ఉండటానికి పనిచేస్తుంది. అలాగే పిల్లలు తల్లిదండ్రులు ఒకరికొకరు గొడవలు పడి మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు వారు సంతోషంగా కలిసి ఉండటానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఈ చెట్టు పేరు చెప్పాను కదా, పల్లేరుకాయల చెట్టు అని. ఈ కాయలు ముళ్ళు ఉంటాయి, పెద్ద కాయలుగా ఉంటాయి. మీ గుత్తుకి చెట్టుకి పల్లేరుకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఆ చెట్టుకి ముళ్ళు ఉంటాయి కాయలకి. అమావాస్య రోజు ఉదయం లేచి స్నానం చేసి మద్యపానాలు కానీ మాంసాహారాలు కానీ ఆ రోజు తీసుకోకుండా నిష్టగా మీ ఇష్టమైన దైవాన్ని తలుచుకొని సూర్యునికి మీ మనసులో సంకల్పం చెప్పుకొని దేని గురించి చేస్తున్నారో ఆ యొక్క కోరికను సూర్యుని ఎదురుగానే నమస్కారం చేస్తూ భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ మీ కోరిక, మీ సంకల్పం ఏదైతే ఉందో గట్టిగా ఫలించాలని ముందుగా నమస్కరించుకొని, ఆ తరువాత 10 గంటల సమయంలో 10 గంటల నుంచి ఉదయం సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పల్లేరుకాయల చెట్టు దగ్గరకు వెళ్ళి, ఆ చెట్టుకి ఇంకొక పేరు కూడా ఉంది. ఏం చెట్టు అంటే మరుల మాతంగి చెట్టు. పల్లేరుకాయల చెట్టు ఇదివరకు అనేవాళ్ళండి, ఇప్పుడు మరుల మాతంగి చెట్టు అని పిలుస్తారు దాన్ని.
ఆ మరుల మాతంగి చెట్టు దగ్గరకి, అది చెట్టు అంటారు, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఏం చేయాలో చెప్తాను. వెళ్ళేటప్పుడు 2 గుప్పెడితో 2 గుప్పెళ్ళ బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. తీసుకొని ఒక కప్పులోకి పోసుకోండి ఆ గిన్నెలో. దాంట్లో కొద్దిగా 1 స్పూన్ ఆవు నెయ్యి వేసి ఆ బియ్యాన్ని కలపండి. కలిపి తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ ఆ 2 కూడా వేసి ఆ బియ్యంలో వేసేసి ఆ గాజు గిన్నెలో ఈ ఉన్న బియ్యంలో ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ కొద్దిగా వేసి ఇవన్నీ వేసి ఆ బియ్యాన్ని బాగా కలపండి అక్షింతలుగా. కలిపాక ఎవరికీ తెలియకుండా మీరు ఏ కార్యం కోసం వెళుతున్నారు మూడో వ్యక్తికి తెలియకుండా ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ మరల మాతంగి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ చెట్టు కాడికి వెళ్ళగానే ఆ చెట్టుకి నమస్కరించి మీ ఇష్ట దైవాన్ని మనసులో నమస్కరించుకొని ఆ నామాన్ని జపించి ఆ అక్షంతలు తీసుకొని మీరు ఏం కోరుకొని ఇది చేస్తున్నారో ఆ యొక్క కోరిక ఫలించాలి అని గట్టిగా సంకల్పం చేసి చెప్పుకొని ఆ యొక్క అక్షింతలకు నమస్కరించి 5 సార్లు మీ యొక్క గుప్పెడతో పట్టుకొని 5 సార్లు మీ యొక్క గుప్పెడతో పట్టుకొని ఆ చెట్టు మొదట్లో అలా వదిలేయండి. ఆ చెట్టు మొదట్లో అక్షింతలు 5 సార్లు అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత అక్షింతలు మొదట్లో వేసి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని ఇష్టదైవాన్ని స్మరించుకొని ఆ చెట్టుని వేరుతో సహా పీకండి. అలా పీక్కొని రండి. పీక్కొని ఆ చెట్టు వేరుతో సహా ఒక కవర్లో పెట్టుకొని ఒక సంచిలో పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తీసుకొని రండి. ఆ చెట్టుని తీసుకొని వచ్చి ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా పెట్టి ఆ యొక్క వేరుని కట్ చేసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ వేరుని మీ ఇంట్లో పూజా మందిరంలో దేవుడి పటాల దగ్గర పెట్టుకోండి. పెట్టేసి ఉంచండి. అలా ఉంచేసి మరుసటి రోజు వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో మొదటి నుంచి మీరు సంకల్పంతోనే ఉన్నారు కాబట్టి సంకల్పంతో కోరికలతోటి ఉన్నారు కాబట్టి మీ బాడీ అంతా అవే ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీరు సందకాడే ఏం చేస్తారంటే ఒక గిన్నెలో మూత్రం పోసుకొని ఆ మూత్రం తెచ్చి పెట్టుకొని ఆ వేరు మీ చేతితో పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ మూత్రం పోసి ఒక గాజు గిన్నెలో పక్కన పెట్టేసి ఈ వేరుని చేతితో పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ వేరు ఆ మూత్రంలో ఉంచండి. మూత్రంలో ఉంచి ఇలా తెల్లవారుజాము 3 గంటల లోపు చేయండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలా చేసినా కూడా ఇలా చేస్తే మీరు కోరుకున్న వ్యక్తి మీతో మంచిగా మాట్లాడతారు, మీతో ప్రేమగా ఉంటారు. ఒక్కసారి ఎవరికన్నా పని చేయకపోయినా వేరే ఇబ్బందులు ఉంటే అది పని చేయదు. వేరే ఇబ్బందులు అంటే మీకు తెలుసు కదా, ఏమన్నా మీ భార్యాభర్తల విషయంలో కానీ ఏమన్నా మెన్సెస్ టైం కానీ అలాంటివి ఉంటే మాత్రం అది పని చేయదు. అలాంటివి లేకుండా చూసుకొని ఫస్ట్ సారిగా గనక మీరు ఇలా చేస్తే తప్పకుండా ఇది పనిచేస్తుంది. చెప్పాను కదా నియమాలు. ఈ ఒక్కటి కూడా ఉండదండి. శారీరక సంబంధం అసలు పెట్టుకోకూడదండి ఆ రోజు. ఇక ఈ ఒక్కరోజు ఈ వేరు 3 రోజులు మూత్రంలో ఉంచాలి. ఉంచిన తర్వాత తీసేసి వాటి నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. 3 రోజులు కనుక ఆ మూత్రంలో ఆ వేరు ఉంటే మీకు పాజిటివ్గా మీరు అనుకున్నది వస్తుంది. వచ్చినాక మీరు దీన్ని బయట ఎవ్వరు చూడకుండా పడేయండి, ఎక్కడో చాట పారిపోయండి. ఈ విధంగా చేసి మీరు అనుకున్న దాన్ని ఈజీగా సాధించుకోవచ్చండి. ఒక్కసారి చేసి చూడండి. మీరైతే ఎవరి గురించి బాధపడుతున్నారో, ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, మీ తల్లిదండ్రులైనా సరే, మీ భర్త అయినా సరే, మీరు ప్రేమించుకున్న వాళ్ళైనా సరే, మీ పిల్లలైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ పేరును తలుచుకొని ఈ చెప్పిన విధంగా మీరు చేస్తే, భగవంతుణ్ణి స్మరించుకొని ఈ తెల్లవారుజామున ఈ పని చేస్తే, మీరు చెప్పినట్లు కనుక చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా మీ మీద అభిమానము, ప్రేమ కలిగి మిమ్మల్ని చూడకుండా ఉండలేని స్థితిలోకి వచ్చి మీ మాట విని మీ దగ్గరకు వచ్చేస్తారు. మీరు చేసి చూడండి, ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.